అతి సుందరుడైన దేవుడు, అతి కాంక్షణీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అనునిత్యము మనల్ని కాపాడుతున్న దేవుడు, కంటి పాప వలె మన పట్ల జాగ్రత్త తీసుకుంటున్న దేవుడు, మనల్ని కాపాడి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆయన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ యేసు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య ప్రకారం షారోను పొలము అనేది 50 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఒక చక్కని మైదాన ప్రాంతం. ఇది యొప్పే నుండి కర్మేలుకు వెళుతున్న మార్గ మధ్యంలో ఉండే ఒక సొగసైన పొలం. ఇది మేత భూమి, ఇది ఫలభరితమైన భూమి. ఇది అందరూ చూడడానికి, అందరూ అక్కడ సమయం వెచ్చించడానికి చాలా ఇష్టపడే భూమి. అంత అందంగా ఉంటుంది ఇది. అయితే మనుషులు చేసిన పాపాన్ని బట్టి, మనుషులు చేసిన అవిధేయతను బట్టి, మనుషుల అపవిత్రతను బట్టి ఇంత సొగసైన భూమి ఎడారి భూమిగా మారిపోయింది. షారోను పొలము అనంటే దేవుని సంఘానికి సాదృశ్యం. ఈ సంఘం మేత భూమిగా ఉండాలి, ఈ సంఘం ఫలభరితంగా ఉండాలి, ఈ సంఘం అందరినీ ఆకర్షించేదిగా ఉండాలి. అయితే సంఘంలో ఉన్నవారి వలననే ఈ సంఘం ఫలభరితం అవ్వాల్సింది ఎడారి భూమి అయిపోయింది. అయితే ఈ షారోను పొలములో కొన్ని పుష్పాలు ఉంటాయి, కొన్ని పద్మములు ఉంటాయి. సర్వసాధారణంగా పుష్పాలని మనం చూస్తే ఆ పుష్పంలో అలంకరణ ఉంటుంది, ఆ పుష్పంలో ఆకర్షణ ఉంటుంది, ఆ పుష్పంలో ఫలభరితమైన గుణం ఉంటుంది, ఆ పుష్పం సువాసన కలిగినదిగా ఉంటుంది. దైవజనాంగమా, క్రైస్తవ పిల్లలమైన మనం కూడా ఇలాంటి ఆకర్షణీయమైన గుణలక్షణములు కలిగిన వారిగా మనం ఉండాలి. లేఖనం చెప్తుంది, ప్రతి పుష్పము అలంకరణ సంపాదించుకోవాలి అని అంటే సూర్యుని వలననే సాధ్యమని లేఖనం చెప్తుంది. దేవుని పిల్లలకు సాదృశ్యమైన మనం పుష్పముల వలె నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అలంకరణ సంపాదించుకునే వారిగా ఉండాలి. మన ఈ అలంకరణ, మన సౌందర్యం ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి తప్ప బాహ్య సౌందర్యంగా ఉండకూడదు. వెలుచూపు వలన చూచే సౌందర్యం దేవుని దృష్టికి విలువైనది కాదు. సామెతల గ్రంథం ఆఖరి అధ్యాయంలో చెబుతున్న మాట, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. అందంలో మోసం ఉంది, అందము వ్యర్థమైనది కూడా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే బాహ్య సౌందర్యానికి విలువిస్తున్నావో, షారోను పొలము, దేవుని సంఘం ఎడారిలా మారిపోతుంది. నీ ఆత్మీయ జీవితం కూడా క్షీణదశకి వెళ్ళిపోతుంది. దేవుని యందు ప్రియమైన వారందరికీ వినయ భయభక్తులతో చెబుతున్న మాట, అంత సౌందర్యం గురించి, ఆత్మ సౌందర్యం గురించి మనము విలువ తీసుకునే వాళ్ళుగా, ఆ నీతి సూర్యుని మీద ఆధారపడే షారోను పుష్పముల వలె దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. అలాగే ఈ అలంకరణ వల్ల పుష్పం ఆకర్షించే స్థితిలోనికి వెళుతుంది. దేవుని సన్నిధిలో అలంకరింపబడిన మనం ఇతరులను ఆకర్షించే వారిగా మనం ఉండగలగాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే, లాజరును బట్టి అనేకులు యేసు వైపు ఆకర్షించబడ్డారు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే, బర్నబా అనేకులను దేవుని తట్టు తిప్పెను. అట్టి రీతిగా దేవుని వైపు ఆకర్షించేవారిగా, దేవుని వైపు తిప్పే ఆకర్షణ శక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడంటే షారోను పొలములో పుష్పముల వలె, పద్మముల వలె మనము అభివృద్ధి చెందుతున్నట్టు. ఏ విధంగా ఒక పుష్పంలో అలంకరణ, ఆకర్షణ ఉంటుందో అదేవిధంగా ఆ పుష్పములో సువాసన కూడా ఉంటుంది.
ఆ సువాసన అనేకులకు ఆ పుష్పం యొక్క గుణలక్షణాలను తెలియచేస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చెప్తున్న మాట ఏమిటంటే, మనం క్రీస్తుకు పోలిన సువాసన కలిగిన వారిగా మనం సంఘంలో నిలబడాలి, సంఘంలో బ్రతకాలి, ఇతరులను ఆకర్షించాలి, దేవుని యొక్క అలంకరణగా మనం మారిపోవాలి. 4వది, పుష్పములో మకరందం ఉంటుంది. అనేక కీటకములు ఆ పుష్పం మీద వాలి ఆ మకరందం ఆ తేనెను త్రాగి తేనె పట్టుగా తేనె తయారు చేయటానికి ఉపయోగపడతాయి. దేవుని వాక్యము తేనె కంటే మధురమైన వాక్యం. నీవు షారోను పొలములోని పుష్పముగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు అలంకరింపబడినప్పుడు, నువ్వు ఇతరులను దేవుని తట్టు ఆకర్షించే వారిగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని యొక్క సువాసన కలిగినప్పుడు, తేనె కంటే మధురమైన వాక్యం అనే మాట నీ నోట ఉండునుగాక. నీ వాక్యము ద్వారా వక్రజనము మధ్యన నువ్వు జ్యోతి వలె నువ్వు వెలుగుతూ దేవుని సంఘము యొక్క ఔన్నత్యమును అనేకులకు చాటేవారిగా, అదే ఎత్తబడే సంఘంగా, రాకడకు సిద్ధపడిన సంఘంగా, దేవుని కడబోర శబ్దమును వినే సంఘంగా మనం ఉండగలుగుదముగాక. ఈ దినాలలో అనేక షారోను పొలాలు ఎడారిగా మారిపోయినాయి. అనేక షారోను పుష్పాలు వాడిపోతున్నాయి. దేవుని పిల్లలారా, మనం జాగ్రత్త తీసుకుందాం. మనం దేవుని కొరకు ఎడారి అయిపోయిన ఈ షారోను వనమును మరలా ఫలభరితమైన సొగసైన మంచి మేత భూమిగా చేద్దాం. ఆ షారోను పొలములో పుష్పముల వలె ఆ గుణలక్షణములు కలిగిన వారిగా దేవుని మహిమకరంగా బ్రతుకుదాం. అంతేకాదు, ఎత్తబడే గుంపులో మనందరము ఉందుముగాక. అట్టి కృప దేవుడు ఈ దినమున మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యం విన్న మీ అందరినీ దేవుడు నిశ్చయముగా తప్పక ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, షారోను పొలములో పూచిన పుష్పముగా, పద్మముగా మేము ఉండగలుగుటకు మా సంఘములు ప్రభువా సారవంతమైన మేతభూములుగా ఉండినట్లు, సొగసైన పొలములుగా ఉండినట్లు, మేము ఆకర్షణ కలిగిన, అలంకరింపబడిన, ఫలభరితమైన సువాసన కలిగిన పుష్పముల వలె, షారోను లిల్లీ వలె మేము ఉండగలుగునట్లు నీ కృప దయచేసి, రాకడలో ఎత్తబడే సంఘాలుగా, రాకడలో నిన్ను ఎదుర్కొనే వారిగా మేము ఉండుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.